హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను 6 మంత్స్ టు 2 ఇయర్స్ బేబీస్కి ఒక మంచి హెల్దీ ఫుడ్ అయినటువంటి రాగి పారెడ్జ్ని నా స్టైల్లో షేర్ చేస్తున్నాను. సో నార్మల్గా 6th మంత్ వచ్చిన తర్వాత బేబీస్కి అందరూ రాగి పారెడ్జ్ అనేది ఖచ్చితంగా పెడతారు. సో అట్లాంటి వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్ అనమాట. డ్రై ఫ్రూట్స్ అనేవి మీకు ఇష్టమైనవి తీసుకోండి. ఇక్కడ నేను కొన్ని బాదం అండ్ జీడిపప్పు అండ్ అలాగే వాల్నట్స్ని తీసుకున్నాను. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ సగ్గుబియ్యంని యాడ్ చేసేసాను. ఎందుకంటే సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్లో దీంట్లో సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల పిల్లలకి చల్లగా ఉంటుంది, వేడి చేయదనమాట. సో వీటి మొత్తాన్ని కలిపేసేసుకొని మిక్సీ పట్టేసేయండి. మీ దగ్గర రాగులు ఉన్నట్లయితే డైరెక్ట్గా రాగుల్నే ఎండబెట్టేసేసి కడిగి ఎండబెట్టేసేసి వాటిని యాడ్ చేసేసుకోండి. ఒకవేళ అవి అవైలబుల్లో లేకపోతే రాగి పిండిని డైరెక్ట్గా ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ సగ్గుబియ్యంతో పాటు రాగి పిండిని మిక్సీ జార్లో వేసేసేసి ఫైన్ పౌడర్లా చేసేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకొని అందులో 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఈ రాగి పౌడర్ని యాడ్ చేసేసుకొని మధ్యలో కలుపుకుంటూ గట్టిపడేంత వరకు కుక్ చేసేసుకోవాలి. సో పిల్లలకి రాగి పారెడ్జ్ అనేది ఒక మంచి ఫుడ్, హెల్దీ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఇది బేబీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ విటమిన్ డి ఉండడం వల్ల పిల్లల బోన్స్కి చాలా అంటే చాలా మంచిది. బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాయని చెప్పొచ్చు. సో ఒక్కసారి ఎవరైనా ఇప్పుడు దాకా ఈ రెసిపీని ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే పటికి బెల్లం. 1 year అబోవ్ బేబీస్కి కనుక మీరు ఇది పెడుతున్నట్లయితే పటికి బెల్లంని లేదా బెల్లంని ఈ రెండిట్లో ఏదో ఒకటిని కొంచెం యాడ్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు చక్కగా తినేస్తారు. 1 year బిలో బేబీస్ అయితే వాళ్ళకి అసలు ఏం అవసరం లేదు, అలాగే తినేస్తారు. సో చూసారా, మా బుడ్డోడైతే రోజుకు ఒక్కసారైనా ఈ రాగి పారెడ్జ్ని చక్కగా తినేస్తాడు. కొంచెం వామ్గా ఉన్నప్పుడు పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. సో చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్ అండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.